నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహిత్య క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ డూపర్గా ఉండాలి. అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మా నర్సన్పేటలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మార్కెట్ రోడ్లో ఉంటుంది. ఇప్పుడైతే చాలా 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 అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా. ఆ వెంకటేశ్వర స్వామి దయ అందరికీ ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. మీకు కూడా ఈరోజు అలంకరణ ఎలాగున్నది అనేది మీకు ఈ ఫోటోలో చూపిస్తుంది అనమాట. ఇంత అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటే ఈరోజు రద్దీ ఉంది. అబ్బాబ్బా, చాలా 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 జనాలు ఉన్నారు. నేను 11:30కి వెళ్ళినా సరే అంత జనాల్ని చూసి షాక్ అయ్యాను. బికాజ్ ఒక 2 ఏరియాస్ దాటే ఉన్నది. అంత పెద్ద లైన్ ఉంది. చాలా చాలా పెద్ద లైన్. ఇంకా లాన్ అయితే ఇంకా పెద్ద లైను. నేను 50 రూపీస్ దర్శనం ఒకటి ఉంది, 20 రూపీస్ దర్శనం ఒకటి ఉంది. 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా చాలా ఎక్కువ మంది జనాలే ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, వర్త్. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే మనం ఎంత కష్టపడి వచ్చామా ఏమొచ్చామా అని కాదు, ఆ దేవుని చూడగానే మనకి అది అంతా పోతూ ఉంటుందన్నమాట. బికాజ్ ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కృప అలాగే అందరికీ ఉంటుంది. చూడండి, అదిగో మన వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకొని మీకు కూడా ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బయట అయితే ఇంతమంది కూర్చున్నారు. ఇంకా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. వీళ్ళంతా దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు, కొంచెం కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు అనమాట. మీరందరూ గుడికి వెళ్ళారా? గుడికి వెళ్ళి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆ వెంకటేశ్వర స్వామి దయ మీ అందరికీ ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్. సీ యూ సూన్. బాయ్.